ఫైనల్గా అయితే అరకులోని వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ చాపరాయి దగ్గరికి అయితే మేమైతే చేరుకున్నాం. ఇక్కడ బయటనైతే చాలా క్రౌడ్ ఎక్కువైతే ఉంది. బాగా ఆకలిగా ఉండడం వల్ల వేడివేడి బొంగులో చికెన్ తినడానికి అయితే ఇక్కడికైతే వచ్చాం. అది బొంగులో బిర్యానీ అన్నమాట. అరకులో ద ఫేమస్ బిర్యానీ. దీనికి మన దేశంలో ఎక్కడ లేని విధంగా అంత రుచి వస్తుందని అంటూ ఉంటారు దీనికి. అది వెదురు బొంగులో బిర్యానీ రైస్ చికెన్ అవన్నీ పెట్టి ఇక్కడ పొయ్యి మీద అయితే కాలుస్తారు. వేడివేడిగా కాల్చి దానివల్ల ఏమో దానికి మంచి టేస్ట్ అయితే వస్తుంది. చికెన్ బిర్యానీ, బొంగులో చికెన్ బిర్యానీ ఎలా ఓపెన్ చేయాలో చూడండి. ఎలా ఇప్పుడు వీళ్ళైతే ఈ బొంగులో చికెన్ బిర్యానీ తినడానికి రెడీగా ఉన్నారు. చాలా ఆతృతగా పెట్టుకుంటున్నారు. మరి పెట్టుకోండి. ఇప్పుడు వేడి వేడి చికెన్ బిర్యానీ అయితే సర్వ్ అవుతుంది. ఇక్కడ తమ్ముడిని అన్నీ ఆర్డర్ వేస్తున్నాడు. వద్దన్న సరే తినని. పాపం అన్నికి తిన్నరాదు. బాంబే చికెన్ బిర్యానీ అయితే తింటున్నారు మన వాళ్ళు. చాలా టేస్టీగా ఉంది. బాగుంది, డిఫరెంట్ టేస్ట్. చాపరాయిని అయితే గతంలో మేమైతే మా ఫ్రెండ్స్తో కలిసి వచ్చాము. అప్పుడు ఎటువంటి డెవలప్మెంట్ లేదు, అలాగే దీనికి ఎంట్రీ టికెట్ కూడా లేదు. ఇప్పుడైతే అన్నీ మారిపోయాయి. పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా ఇక్కడైతే చాలా బాగా అభివృద్ధి అయితే చేశారు. అలాగే చాపరాయి యొక్క ప్రత్యేకతలు ఏంటంటే సుమారు 150 మీటర్లు వచ్చిన పర్యాటకులు చక్కగా వాటర్ ఫాల్స్లో జారడానికైతే న్యాచురల్గా రాయి అనేది అయితే ఉంటుంది. అందుకనే దీనికి చాపరాయి అని పేరైతే వచ్చింది. ఇక్కడ పర్యాటకుల్ని అట్రాక్ట్ చేసేయడానికి దింసా డ్యాన్స్, అలాగే మీకు ఇప్పుడైతే ఆ 150 మీటర్స్ చాపరాయిని అయితే మీకు నేనైతే చూపిస్తాను. ఒక్కసారి చూడండి. ఇక్కడ మీరు చూడొచ్చు పర్యాటకులు చాపరాయిని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఇది యాక్చువల్గా మేము వచ్చింది సోమవారం. చాలా తక్కువ మంది వస్తారనుకున్నాం, కానీ చాలా ఎక్కువ మంది అయితే ఇక్కడికి విజిట్ చేయడానికి అయితే వచ్చారు. నాకు తెలిసి ఆదివారం అయితే అసలు ఖాళీయే ఉండదని ఇక్కడ ఉన్న చాలామంది అయితే చెప్పారు. ఇక్కడ మీరు చూడొచ్చు పర్యాటకులు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. మీరు కూడా మీ ఫ్రెండ్స్ తోటి తప్పకుండా అయితే చాపరాయిని విజిట్ చేయండి. చాపరాయి మీ అందరికీ చూపిస్తాను చెప్పి వచ్చాను. ఊరు మన సబ్స్క్రైబరే, మా ఊరే. సడన్గా కనిపించాడు మనకి. చాపరాయి అయితే చూశాను. చాపరాయి చాలా బాగుంది. నేనేదో చాపరాయి వాటర్ కదా ఏముండదు కదా అనుకున్నాను. చూస్తే చాపరాయి చాలా బాగుంది, నాకు నచ్చింది. ఓకే, మనోడికైతే బాగా నచ్చిందట చాపరాయి. సడన్లీగా ప్రకాష్ కలిసాడు. నైస్ మీట్ యు ప్రకాష్. మన వీడియోలు ఎలా ఉంటాయి? వీడియోలు చాలా బాగుంటాయి. ఇప్పటి వరకు చాలా వీడియోస్ చూశాను, చాలా బాగా నచ్చాయి. ఆల్రెడీ 1K సబ్స్క్రైబర్స్ 1K రీచ్ అయ్యాము. నెక్స్ట్ కూడా ఇంకా త్వరలో 2K రీచ్ అవుతాము. అందరూ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి. మన సబ్స్క్రైబర్లో ఒకరైన ఒక సబ్స్క్రైబర్ని చూసి చాలా ఆనందపడ్డాము. ఇక్కడ చాపరాయి అయితే చాలా బాగుంది. మీకు చాపరాయిలోని ఇప్పుడు దింసా నాట్యం దగ్గరికి అయితే నేను వెళ్తున్నాను. ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి.
వాళ్ళతో పాటు ఎవరైనా చేయొచ్చు, పార్టిసిపేట్ చేయొచ్చు. అలా పార్టిసిపేట్ చేసినందుకు ఒక 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు మాకు మనిషికి. ఎవరైనా పర్లేదు, అబ్బాయికైనా అమ్మాయికైనా ఎవరికైనా వాళ్ళతో డ్యాన్స్ చేయొచ్చు, సరదాగా పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే, ఫైనల్గా అయితే ఇక్కడ టైం అయిపోతుంది. తర్వాత అనంతగిరి వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో టైం అయిపోతుంది కాబట్టి మనం త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళి నెక్స్ట్ అనంతగిరి వాటర్ ఫాల్స్ యొక్క వీడియో అయితే మీకు మొత్తం చూపిస్తాము. అది ఎలా ఉందో చూడాలి. యాక్చువల్గా మా టూర్ ప్లాన్లో అయితే చాపరాయి అండ్ కటిక వాటర్ ఫాల్స్ ఉండేవి. ఇంత అందమైన చాపరాయిని చూసిన తర్వాత నాకు అనిపించింది, మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా ఈ చాపరాయికి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. గుడ్ బాయ్.